ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా మావిగన్ను జగన్ సూచించడంతో టీడీపీ నేతలకు నిద్ర కరువైంది. ఏపీ ప్రజలు ఈ ప్రస్తావనపై చర్చిస్తూ ఉంటే అధికార పక్షంలో వణుకు పుడుతోంది. ఎలాగైనా ఈ చర్చ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పచ్చ పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తోంది. దీనిలో భాగంగానే వైఎస్ జగన్ పై వ్యక్తిగత దాడికి దిగుతోంది. వైఎస్ జగన్ ను ఒక మంత్రి నంగనాచి అంటే మరో మంత్రి ఏకంగా వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ ఉన్నారంటూ నీచపు మాటలు మాట్లాడతాడు. వైఎస్ జగన్ సైకో పట్టాభి కారుకూతలు కూస్తే అసలు భార్యకు చెల్లెలికి ముడిపెడతాడు పచ్చ పార్టీ అధినేత. ఇది టీడీపీ డైవర్షన్ స్కీమ్. రాజకీయంగా జగన్ ను ఎదుర్కోలేక చేస్తోన్న కుతంత్రం. ఇక ఈ విషయం గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర తాడేపల్లి నుంచి అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాం, మావిగన్ ప్రతిపాదన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చూస్తున్నాం. అంటే ఇతర అంశాల గురించి మాట్లాడడం వింటూ ఉన్నాం. ఏంటి మరి ఏమంటున్నారు జనం? దుర్గా, రాజధాని విషయంలో వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి ప్లాన్ బి లో భాగంగా మావిగన్ అనేటువంటి ప్రస్తావన చేశారు. ఆ ప్రతిపాదన తీసుకొచ్చాక మావిగన్ అనేటువంటి ఆ 4 అక్షరాల పదం విన్న తర్వాత నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతల్లో వణుకుపోతుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావిగన్ అనేటువంటి అంశం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కేవలం 10 నుంచి 20 వేల కోట్ల రూపాయలతోటే అక్కడ అద్భుతమైన రాజధాని నిర్మాణం పూర్తి చేయొచ్చు అనేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రజలు చర్చించుకున్నారు. కానీ అమరావతిలో మాత్రం 2 లక్షల కోట్ల రూపాయలను అక్కడ పెట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ వాటి నుంచి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అప్పులు చేసి 2 లక్షల కోట్లు ఎక్కడ పెట్టాలనేటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్ ప్రతిపాదించినటువంటి మావిగన్ అనేటువంటి ఆ కారిడార్ను పూర్తిగా రాజధానిగా చేస్తే కేవలం 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలతోటి అద్భుతమైన రాజధాని నిర్మాణం జరుగుతున్నటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొదటగా వైఎస్ జగన్ 1వ తారీఖున దీన్ని ప్రతిపాదన ప్రెస్ మీట్ ద్వారా అనౌన్స్ చేసిన సమయంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. కానీ ఆ ట్రోల్స్ ఇప్పుడు ట్రెండింగ్గా మారిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో పాటు ఆయన బ్యాచ్ అందరూ కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ను టార్గెట్ చేసుకుని వ్యక్తిగతంగా దోషణలు చేస్తున్నారు. ఎప్పుడైతే జగన్ ఆ ప్రస్తావన చేశారో అదే రోజు జగన్ను సైకో అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డగోలుగా దుర్భాషలాడటం ప్రారంభించారు. ఆ తర్వాత రోజు హోంమంత్రి అనిత అయితే నంగనాచి జగన్ అంటూ కూడా వ్యక్తిగత దోషాలు దిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పట్టాభి కానీ వీరందరూ కూడా వ్యక్తిగతంగా దోషణలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే ఏదైతే మావిగన్ ప్రతిపాదన జగన్ తెచ్చారో ఇది వాస్తవం కదా అనేటువంటి పరిస్థితి అయితే తలెత్తింది. అయితే దీనికి సమాధానం చెప్పుకోవడానికి చంద్రబాబు కానీ ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. తాము చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ఏ విధంగా అయితే బయటకు వస్తున్నాయో దీన్ని చూసి తట్టుకోలేక ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఇప్పుడు జగన్ని వ్యక్తిగత దోషం చేస్తున్నారు. అందులో భాగంగానే రాధాకృష్ణ తోటి ఏబిఎన్లో కూడా అడ్డమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో పాటు వారి భార్యల గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దీని మీద కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా నిద్రపడుతున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ ఏకంగా జగన్తో పాటు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గతంలో శాసన మండలిలో చాలా తీవ్రంగా అమరావతికి సంబంధించినటువంటి అంశాల గురించి ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ రోజే ఆయన టార్గెట్ చేసి వ్యక్తిగతంగా దోషం చేశారు. ఇప్పుడు ఈ మావిగన్ ప్రస్తావన వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో దీన్ని కూడా జగన్కు అంటగొడుతూ అట్లాగే బొత్స సత్యనారాయణకి అంటగొడుతూ కుట్రకు తెరదీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించి ఒక అంశాన్ని పైకి తెర మీద తీసుకొస్తూ అప్పట్లో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారంటూ అడ్డమైన కారు కోతలు తెలుగుదేశం పార్టీ నేతలు చేశారు. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ కొద్దిసేపు క్రితం మాట్లాడుతూ ఒక వివరణిస్తూ తీవ్రంగా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ కానీ రాజశేఖర రెడ్డి కుటుంబం మధ్య ఎంతో కాలంగా అవినాభావ సంబంధం ఉంది, సోదరభావంతో ఉంటారు. అలాంటి నాయకుల మధ్య ఇప్పుడు గొడవలు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మాటలు విన్న తర్వాత బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కేవలం మావిగన్ ప్రతిపాదన వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడే కార్యక్రమంలో భాగంగా తాము చేస్తున్నటువంటి అవినీతి అంతా బయటకు వస్తున్నటువంటి భయంతో ఈ విధంగా వ్యక్తిగత దోషణలు చేస్తూ అడ్డమైన ఆరోపణలు చేస్తున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు బొత్స సత్యనారాయణ కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.